dear friends and competitive aspirants, all of you namaste and welcome to Spark Educon Indian Polity Live Training Program, a new approach. My dear friends, it's completely depends on the Lakshmikant Polity book. It's a bilingual classes, Telugulo English lo untundi. We designed well designed PPT. మీరు మన క్లాసెస్ ని వింటూ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని ముందర పెట్టుకోండి. ఆ యొక్క లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అనేది మీకు ఎక్స్క్లూజివ్లీ మన తెలుగు మీడియం వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా సింపుల్ గా ఆ యొక్క పాలిటీ బుక్ ని మీరు కంప్లీట్ చేస్తారు. ఇట్స్ ఏ డీకోడిఫైయింగ్ ద లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అండి. ఇట్స్ ఏ like simplifying the Lakshmikant polity book, right? So my dear friends, as I mentioned before, today our topic is, you can see the display. So display lo meeku kanipistunnadi manchi pedda pedda అక్షరాలతోని ఈ రోజు మన టాపిక్ ఏంటి అని చెప్పేసి, సో రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, మనం దాని ఇంగ్లీష్ లో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకేనా? సో ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ లో మనం చాలా అంశాలని, అంటే మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేయబోయే అంశాలు ఏవైతే ఉంటాయో, what we are going to discuss in the future, those all అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ కొంచెం 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 తోడా 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 మనం టచ్ చేస్తాం ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్రడక్షన్ క్లాస్లోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం కవర్ అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా మనం మిగిలిన అంశాలను కూడా మాట్లాడుకోవచ్చు, రైట్? ఓకే, ఏ పార్ట్ అయినా సరే అండి, అంటే ఏదైనా ఏ టాపిక్ అయినా సరే, ఏ అంశం అయినా సరే, మనం దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించి కావచ్చు, దాంట్లో ఉన్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఫస్ట్ మనం ఏ టాపిక్నైనా ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం. వి స్టార్ట్ విత్ దట్ టాపిక్, ఇంట్రడక్షన్. సో మరి ఈ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ముఖ్య లక్షణాలకు సంబంధించి కూడా మనం మొదట ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాం. ఓకే, రైట్. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాతకి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఏంటి ఇంకా మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్, ఏమున్నాయి ముఖ్య లక్షణాలు అనేది వన్ బై వన్ వి విల్ డిస్కస్. సో దాంట్లో ఫస్ట్ ఏం మాట్లాడతామంటే మనం, గైస్ యు నో దట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఓకేనా? సో మంది లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే ఏంటి లెంతియస్ట్ అంటే సుదీర్ఘమైన, రిటర్న్ రాయబడిన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, సుదీర్ఘమైన లిఖించబడిన రాజ్యాంగము ఎవరిది? మనది. ఓకే, రైట్. దిస్ ఇస్ ద లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, డ్రాన్, ఓకేనా? సో డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండి, ఇది సెకండ్ సైలెంట్ ఫీచర్. ఇప్పుడు నేను డిస్కస్, ఈ వైట్ లో మీకు కనిపిస్తున్నాయి కూడా సైలెంట్ ఫీచర్స్ అండి, ముఖ్య లక్షణాలు. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే మన రాజ్యాంగాన్ని మనం ఎక్కడికెక్కడికెళ్ళి పట్టుకొచ్చినాం. డ్రాన్ అంటే ఏంటండి? డ్రాన్ బోలేతో క్యా హై మై డియర్ ఫ్రెండ్స్, డ్రాన్ బోలేతో టేకెన్, వేరియస్ సోర్సెస్ దగ్గర నుంచి మన రాజ్యాంగాల్లో ఉన్న ప్రొవిజన్స్ ని మనం పట్టుకొచ్చినాం. ఆ సోర్సెస్ ఏంటియో చూద్దాం, ఓకేనా? రైట్. అదేవిధంగా మూడవ ముఖ్యమైన లక్షణము బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ, ఓకేనా? బ్లెండ్. సో బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ అంటే ఏంటంటే, బ్లెండ్ అంటే ఏంటి? బ్లెండ్ బోలేతో క్యా హై, బ్లెండ్ బోలేతో మిక్స్. అంటే మన రాజ్యాంగము ఫ్లెక్సిబిలిటీ అంటే సరళంగా ఉంటుంది, అదేవిధంగా రిజిడిటీ అంటే దృఢంగా ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ ది బోత్ ద థింగ్స్, రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దిస్ ఈస్ ద థర్డ్ సైలెంట్ ఫీచర్. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ అండి, సో యూనిటరీ బయాస్ అండి, అంటే ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ బయాస్, అది నాలుగవ సైలెంట్ ఫీచర్. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఏంటండి? అంటే సమాఖ్య లక్షణాలతో కనిపిస్తుంది, కానీ ఎలాంటి యూనిటరీ అంటే ఏకకేంద్ర, అంటే ఏకకేంద్ర ముగ్గుతో గల సమాఖ్య లక్షణాలని మనం చూడవచ్చు. సమాఖ్య లక్షణాలు కనిపిస్తుంది, కానీ దాని నేచర్ కొంచెం ఏకకేంద్రం పైన టువర్డ్స్ అటు లాగుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, అది కూడా మనకు ఒక సైలెంట్ ఫీచర్ గా చెప్పవచ్చు అండి దీనికి సంబంధించి. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రైట్? వి హ్యావ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మనం ఉన్నాం, అది కూడా ఒక ముఖ్య లక్షణం. దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ అండి. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏదైతే ఉందో అది మనకి ఐదో ముచ్చట. అండ్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే, సింథసిస్ ఆఫ్ ది పార్లమెంట్ సావర్నిటీ, ఓకేనా? సింథసిస్ ఆఫ్ ది పార్లమెంట్ సావర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ అంటాం. అంటే ఏంటి? ఫస్ట్ సింథసిస్ అంటే ఏంటి సార్? ఇది ఆరో ముఖ్య లక్షణం. సింథసిస్ అంటే ఏంటి? సింథసిస్ అంటే కాంబినేషన్. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మన రాజ్యాంగం అంట పార్లమెంట్ సావర్నిటీ అంటే ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారానికి, అదేవిధంగా జ్యుడిషియల్ సుప్రమసీకి, ఈ రెండింటి యొక్క కాంబినేషన్, ఈ రెండింటి యొక్క సింథసిస్, అది మనకి ఆరవ ముఖ్య లక్షణంగా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్
ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకేనా, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, దిస్ ద సెవెంత్ వన్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే కనెక్టెడ్ బట్ ఇండిపెండెంట్, కనెక్టెడ్ బట్ ఇండిపెండెంట్, విచ్ మీన్స్ వాట్ అంటే ఒకదానికి అంటే సుప్రీం కోర్ట్స్కి, హై కోర్ట్స్కి, కింద ఉన్న సబార్డినేట్స్కి అన్ని కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి, ఒకదానికోటి కనెక్టెడ్గా ఉంటాయి, బట్ వర్క్ ఇండిపెండెంట్లీ. సో అట్లా మనకి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాన్ని మనం డిస్కస్ చేస్తామండి. సో దాని తర్వాతకి మీకు తెలుసు బాగా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అది కూడా మనకి ముఖ్య లక్షణమే. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అది 8th వన్. సో దాని తర్వాతకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం, తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో అది కూడా మనకి ముఖ్యమైన లక్షణమే. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. సో అది మనకి 10th ఆస్పెక్ట్గా మనం డిస్కస్ చేస్తామండి. సో వీటి తర్వాతకి సెక్యులర్ స్టేట్ అండి, అంటే మన భారత రాజ్యం అనేది, భారతదేశం అనేది, అవర్ ఇండియన్ నేషన్ ఇట్స్ ఏ సెక్యులర్ కంట్రీ. ఓకేనా, అది ఒక లౌకిక రాజ్యం. సో ఇట్స్ ఏ సెక్యులర్ కంట్రీ. సో కాబట్టి మనం దాన్ని కూడా మాట్లాడతాం. నెక్స్ట్ మనకి సార్వజనీన వయోజన అంటే ఓటు హక్కు ఉందండి, మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, యూనివర్సల్ అడల్ట్ సర్ఫేజ్. అది కూడా మనకి ఒక చెప్పాలంటే సైలెంట్ ఫీచర్గా మనం చెప్పవచ్చు, యూనివర్సల్ అడల్ట్ సర్ఫేజ్, సార్వజనీన వయోజన ఓటు హక్కు. నెక్స్ట్, హౌ మెనీ సిటిజన్షిప్ డూ వీ హ్యావ్ మై డియర్ ఫ్రెండ్స్? We have multi, or we have two or one citizenship. We have only one, that is the single citizenship, that is the Indian citizenship. ఓకేనా, సో కాబట్టి మనకి ఈ యొక్క సింగిల్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఏక పౌరసత్వం అంటాం తెలుగులో, అది కూడా మనకి ఒక ముఖ్య లక్షణం, రైటా. సో వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయండి మనకి ముఖ్య లక్షణాలు, సో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇండిపెండెంట్ బాడీస్ అంటే స్వతంత్ర సంస్థలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ యూపీఎస్సీ తీసుకో, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ తీసుకోండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తీసుకోండి, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇండిపెండెంట్ బాడీస్. సో వాటి గురించి కూడా మనం మాట్లాడతాం ఇక్కడ. సో ఇది 14 అనుకోండి, ఇండిపెండెంట్ బాడీస్. అండ్ నెక్స్ట్ అండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి, అత్యవసర నిబంధనలు. ఓకే, సో దిస్ ఈస్ 15. అండ్ నెక్స్ట్ 3 టైర్ గవర్నమెంట్, అంటే 3 అంచెల ప్రభుత్వము, రైట్. సో 3 టైర్ గవర్నమెంట్. అండ్ ద లాస్ట్ వన్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి, అంటే ఈ యొక్క సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ సొసైటీస్. ఇప్పుడు మనం ఈ 17 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి ఈ 17. సో ఈ యొక్క 17 గురించి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఈ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అనే కాన్స్టిట్యూషన్లో టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో యాజ్ ఇట్ ఈస్ మనకి లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లో కూడా అదే విధంగా డెలివరీ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఇక్కడ మాట్లాడదాం, రైట్ అండి. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాతకి వాట్ ఎవర్ యూ డూ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం. సో అట్లనే మన రాజ్యాంగానికి సంబంధించి కూడా దెర్ ఈజ్ ఏ క్రిటిసిజం. ఓకేనా, సో క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంపై విమర్శ, అది లాస్ట్లో మనం మాట్లాడతాం. ఓకేనా, క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడైతే ఈ క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క సేలియంట్ ఫీచర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది, రైట్ అండి. సో ఈ విధంగా ఈ యొక్క భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనే టాపిక్ని మనం చదవబోతున్నాం, మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ మొత్తం అంశాల్లో నుంచి ఫస్ట్ ఏదైతే మనకి స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన అంశాన్ని మనం చూద్దాం. ఏం స్టార్ట్ అయింది మనకి? సో దట్ ఈస్ ఏంటండి, లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో దానికంటే ముందు ఇంకేం చెప్పుకున్నాం మనం, ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడాం. కాబట్టి ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసి తర్వాతకి ఇది చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్రొడక్షన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. You know what? So that is, our Indian constitution is unique in its content and spirit. అంటే ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, మన భారత రాజ్యాంగం యూనిక్, ఐడియల్, స్పెషల్. దేంట్లో అంటండి, కంటెంట్స్లో, దాని యొక్క స్పిరిట్లో. సార్ దాని అంత జార్గన్స్ మనకి ఎందుకు సార్? we will discuss in a simple language. అంటే our Indian constitution, my dear friends, our Indian constitution is simple and our Indian constitution is special. It's not simple, actually it's special. Our Indian constitution is special. దేంట్లో స్పెషల్ అండి? It's special in its laws and rules. సో మన భారత రాజ్యాంగం అనేది తన యొక్క లాస్లో కావచ్చు, రూల్స్లో కావచ్చు, ఒక యూనిక్నెస్గా, ఒక స్పెషల్నెస్ని కలిగి ఉంది అని చెప్పేసి అంటున్నాడు, రైట్. ఇట్స్ ఓకే, ఫెంటాస్టిక్, దట్స్ ఫైన్. బాగానే యూనిక్ ఉంది, బాగానే స్పెషల్ ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇంకా ఏంటి, యు నో వాట్, వై అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వరల్డ్ కాన్స్టిట్యూషన్స్.
ప్రపంచంలో ఉన్న ఇతర వరల్డ్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్ కంటే, ఇతర దేశాల కాన్స్టిట్యూషన్ కంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఒక సపరేట్గా కలిగి ఉంది, ఎందుకు ఆ యొక్క డిస్టింగ్విష్ ఉంది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, యు నో వాట్, సో ఫార్ ఐ హ్యావ్ షేర్డ్ many salient features. That's why our Indian constitution is distinguished from the world other countries constitution because of in Indian constitution many salient features we have. సో ఏవైతే నేను డిస్కస్ చేసిన ముఖ్య లక్షణాలు ఉన్నాయో ఆ ముఖ్య లక్షణాలు అన్నీ ఏం చేస్తున్నాయంటే భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాల నుంచి డిస్టింగ్విష్ చేస్తుంది, వేరు చేస్తుంది. ఓకేనా? సో అది ఇక్కడ మీరు చూడొచ్చు. సో సెవెరల్ సైలెంట్ ఫీచర్స్, మన ఇంతకుముందు మీకు చెప్పిన ముఖ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి డిస్టింగ్విష్ అంటే డిఫరెంట్ చేస్తున్నాయి ఎవరిని, అదర్ కాన్స్టిట్యూషన్స్, అదర్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్. అంటే అయ్యా మీ కాన్స్టిట్యూషన్ మీది, మా కాన్స్టిట్యూషన్ మాది, ఎందుకంటే మా దగ్గర చాలా ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీ కాన్స్టిట్యూషన్కి మా కాన్స్టిట్యూషన్కి కొంత డిస్టింగ్విష్ ఉంది, కొంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. రైట్ అండి. సో దాంతో పాటుగా మై డియర్ ఫ్రెండ్స్, సో మెనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ హ్యాస్ మేడ్ అంటే సిన్స్ 1951 నుంచి చాలా రకాలైన ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలని చేయడం జరిగింది. ఓకే, రైట్. ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా 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 చేశారు కాబట్టి ఆ రాజ్యాంగ చట్టాల వల్ల మెనీ సబ్స్టాన్షియల్ చేంజెస్ వచ్చినాయండి. అంటే చాలా బిగ్ చేంజెస్ వచ్చినాయి, చాలా లార్జ్ చేంజెస్ వచ్చినాయి. ఓకేనా? రైట్. ఆ లార్జ్ చేంజెస్ మనం వివిధ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, if you take 42nd, 44th Amendment Act, 73rd, 74th and 101 Constitutional Amendment Act, so many ఇట్లా మనకి చాలా రాజ్యాంగ ఏవైతే ఉన్నాయో 7th కావచ్చు, 42nd కావచ్చు, ఇట్లా 97th and 101 Constitutional Amendment Act మన యొక్క ఒరిజినల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇలా రాజ్యాంగ సవరణ చట్టాలు చేయడం వలన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఫీచర్స్ అనేవి చాలా వరకు అండర్గాన్ టు ద చేంజ్ అండి. అంటే చేంజ్ అయినాయి. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫీచర్స్ అనేవి ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు చేయడం వలన ఇప్పుడు ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో చాలా వరకు మార్పులు వచ్చినాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఓకేనా? రైట్. సరే, దీంట్లో మనకు ఒకటి కనిపిస్తుంది కదా 42nd అని. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకేనా? దీన్ని మినీ చోటా ప్యాక్ మినీ కాన్స్టిట్యూషన్ అంటామండి. దీన్ని అంటే ఎందుకంటాం ఈ యొక్క 1976 ఆఫ్ 42nd అని? ఎందుకంటే చాలా లార్జ్ చేంజెస్ని చేసింది అది కాన్స్టిట్యూషన్లో. అది లార్జ్ చేంజెస్తో పాటుగా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ని చేసింది కాబట్టి ముఖ్యమైన అంశాలను చేంజ్ చేసింది, చాలా లార్జ్ అంశాలను చేంజ్ చేసింది కాబట్టి దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్గా ఈ యొక్క 1942nd కాన్స్టిట్యూషన్ చెప్తాం. అది ఇక్కడ బాగానే ఉంది సార్. యూ టోల్డ్ అస్, మీరు చెప్పారు మాకి, ఏం చెప్పారు అంటే కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ ఫీచర్స్లో చేంజ్, ఈ పదం అండర్లైన్ దిస్ వర్డ్, చేంజ్ వచ్చింది కదా. చేంజ్ వచ్చింది సార్. హూ మేడ్ దట్ చేంజ్ రే? The change was made by the parliament. How the parliament made? Parliament made the constitutional amendment acts. మరి కాన్స్టిట్యూషన్ కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ చేసే పవర్ ఎవరు ఇచ్చారు అంటే పార్ట్ 20 ఉంటుంది మనకి. ఈ పార్ట్ 20లో ఒక ఆర్టికల్ ఉంటుంది. దట్ ఆర్టికల్ నేమ్ ఇస్ కాల్డ్ ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368 ఏముంటుంది? దిస్ ఆర్టికల్ 368 ఈస్ గివింగ్ ద పార్లమెంట్ టు ద కాన్స్టిట్యూయెంట్ పవర్. ఐ రిపీట్ ద సెంటెన్స్ అగైన్, కాన్స్టిట్యూయెంట్ పవర్ అంటే ఏంటి? కాన్స్టిట్యూయెంట్ పవర్ అంటే ఏంటి? రాజ్యాంగాన్ని సవరించే అధికారం. అప్పుడు ఏం చెప్తుంది ఈ ఆర్టికల్? ఏం చెప్తుంది తెలుసా? ఆర్టికల్ 368 విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ద పార్ట్ 20. మై డియర్ పార్లమెంట్, హలో మై డియర్ పార్లమెంట్, ఐ ఆమ్ గివింగ్ యూ కాన్స్టిట్యూయెంట్ పవర్. అంటే నీకేమి ఇస్తున్నా నేను? రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఇస్తున్నా నీకు నేను. కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు? రాజ్యాంగాన్ని సవరించుకో అని చెప్పింది. ఓకేనా? అంటే నాకు పార్లమెంట్కి ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం ఇచ్చింది కదా. అట్లా వీటన్నిటిని సవరించుకుంటూ వచ్చింది. అయితే ఈ సవరించుకునే ముచ్చట్లో జరంత పంచాయతీ వచ్చింది. ఓకేనా? డిస్ప్యూట్ వచ్చింది, వివాదం వచ్చింది. వాట్ ఈస్ దట్ డిస్ప్యూట్? ఆ డిస్ప్యూట్ అనేది మాకు బాగా ఎక్కడ హైలైట్ కనిపించింది అంటే అది ఇక్కడ మీరు చూడొచ్చు. ద కేస్, ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ద ల్యాండ్ మార్క్ కేస్, ద కేస్ ఈస్ కేశవానంద భారతి కేసు అండి. కేశవానంద భారతి, స్టేట్ ఆఫ్ కేరళ, 1973, 1973. ఓకే, రైట్. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఎస్ఓకే అంటే స్టేట్ ఆఫ్ కేరళ, 1973. అయితే ఏంటి ఇక్కడ? యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మై డియర్ పార్లమెంట్, యూ డోంట్ డూ ఓవర్ యాక్షన్. ఏం చెప్పింది? యూ డోంట్ డూ ఓవర్ యాక్షన్. ఐఎమ్ యాక్సెప్టింగ్. వాట్ ఐఎమ్ యాక్సెప్టింగ్? నీ దగ్గర నీకు
ఆర్టికల్ 368 ఉంది. ఆర్టికల్ 368 ప్రకారం నువ్వు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దిట్. బట్ యూ డోంట్ డూ ఓవర్ యాక్షన్. యూ are eligible, I mean to say you are able or enable or you can alter the constitution, you can change the constitution. That power you have. I am agreeing that, but the point is here you can't change the basic structure of the constitution అని చెప్పింది. ఓకేనా? రైట్ అండి. సో పార్లమెంట్ ఏం చెప్పింది? ఈ యొక్క పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూంట్ పవర్, రాజ్యాంగాన్ని అంటే చేంజ్ చేసే పవర్ అనేది మనకి ఆర్టికల్ 368 ఇస్తుంది. తీసుకొని నువ్వు ఎంజాయ్ చేయి. కానీ బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేసే అధికారం నీకు లేదు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని, ఫండమెంటల్ స్ట్రక్చర్ని యూ కాంట్ చేంజ్ దట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా? సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ cannot be altered, cannot be amended. That power you do not have, my dear parliament. You don't do overaction. Whatever you do, basic structure ని చేంజ్ చేసుకోకుండా నువ్వు పార్లమెంట్ ఈ యొక్క అమెండ్మెంట్స్ని చేసుకో, కానీ రాజ్యాంగాన్ని చేంజ్ చేసుకో. యూ కాంట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఆ డాక్ట్రిన్ని కేశవానంద భారతి కేసులో తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం. క్లియర్ అండి? రైట్. సో ఇది ఈ యొక్క టాపిక్కి సంబంధించిన ఇంట్రడక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ కెన్ సీ ఇన్ ద లక్ష్మీకాంత్ పాలిటీ బుక్. ఫాలో ఇట్. ప్రతి ఒక్కటి ముచ్చట అంటే లైన్ టు లైన్ మీరు చూడొచ్చు. నేను మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాతకి వన్ బై వన్ మనం ఈ యొక్క సేలెంట్ ఫీచర్ని చూద్దాం. ఫస్ట్ సేలెంట్ ఫీచర్ ఏంటి? లెంతియెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ అంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. రైట్. మరి ఈ యొక్క సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంలో ఫస్ట్ ఇక్కడ ఒక టర్మ్ ఉంది, వ్రిటెన్ అని. వ్రిటెన్ అంటే ఏంటి? వ్రాయబడిన. మై డియర్ ఫ్రెండ్స్, యూజువల్లీ కాన్స్టిట్యూషన్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఇస్ ద written constitution and second is the unwritten constitution. Okay na? Written constitution example is America, unwritten constitution example is UK. Okay, so written constitution andi rajyangam anedi usually the constitutions are classified into two ways. One is the written constitution, example is USA, and unwritten constitution example is UK. So ee vidhanga manam cheyavachu. Right, baane undi. Mari what about India sir? India enti andi? So India is the లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద రిటెన్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖించబడిన రాజ్యాంగాల్లో మంది అతిపెద్ద రాజ్యాంగం. ఓకేనా? హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఐసీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. మీరు ఐసీ అంటే ఏముంది? ఐసీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? మనం షార్ట్ ఫామ్లో రాసుకున్నాం సింపుల్గా ఉండడానికి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెంతియెస్ట్ అండి, లెంతియెస్ట్ ఆఫ్ ద బ్రిటన్ కాన్స్టిట్యూషన్. లిఖించబడిన రాజ్యాంగాలలో లెంతీ కాన్స్టిట్యూషన్ మనది. సార్ వై దట్ మచ్ లెంతీ సార్? వై దట్ మచ్ లెంతీ? బికాస్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ ఏ డీటెయిల్డ్ డాక్యుమెంట్, ఎలాబొరేటెడ్ డాక్యుమెంట్, కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్. ఓకేనా? సో అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అండి. కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? కంప్లీట్ డాక్యుమెంట్. ఇట్స్ ఏ కంప్లీట్ రిపోర్ట్. అందుకే అది కాంప్రహెన్సివ్ అని చెప్పినాం. అండ్ ఎలాబొరేటివ్ డాక్యుమెంట్. ఎలాబొరేటివ్ అంటే ఏంటండి? ఇన్ డెప్త్. ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దట్ ఇన్ డెప్త్ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ విచ్ మీన్స్ thorough explanation. You can see in the Indian constitution many provisions are explained in a thoroughly way. Okay na? Thorough explanation was there. Andi koncham mute cheyandi please. Okay na? So thorough explanation is there. So itla manaki Indian constitution anedi comprehensive, elaborative and detailed document. Right? Chalo. And you know what? I think please. Yeah. And next one guys. So that is ఒరిజినల్ మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కంటైన్ అయింది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఒరిజినల్ అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ని మనం ఎనాక్ట్మెంట్ చేసుకున్నప్పుడు 1949 నవంబర్ 26న మనం ఎనాక్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఒక ప్రియాంబుల్ ఉంది, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 395 ఆర్టికల్స్ని మనం 22 పార్ట్స్గా 22 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఈ ముచ్చట? కాన్స్టిట్యూషన్ మనకి ఎనాక్ట్మెంట్ చేసినప్పుడు పంచాయతీ ఇది. సో అప్పుడు ప్రియాంబుల్ ఉంది, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, వీటిని మనం అప్పుడు 22 పార్ట్స్గా చేసుకున్నాం. 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ప్రజెంట్ పంచాయతీ ఏంది సార్? ఇది అప్పటి ముచ్చట సార్. వాట్ అబౌట్ ఇప్పటి ముచ్చట? ఓకేనా? ఇప్పటి ముచ్చట ఏంటి అంటే సేమ్ అండి, ప్రియాంబుల్ లానే ఉంది.
అప్రాక్సిమేట్లీ అబౌట్ 470 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 470 ఆర్టికల్స్ని 25 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 22 కదా, ఇప్పుడు 25 పార్ట్స్ అయినాయి. అప్పుడు 8 షెడ్యూల్స్ ఉంటే ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ అయినాయి. 4 షెడ్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ప్రజెంట్ ఎట్లుంది? సో ప్రియాంబుల్ ఉంది, అబౌట్ 470 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. క్లియరా? రైట్. సో ఇట్లా మనం మన యొక్క కాన్స్టిట్యూషన్ అప్పటికి ఇప్పటికి అనేది మనకి ఇది కనిపిస్తుంది. రైట్ అండి. అయితే ఇంకా సార్ ఓకే, లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్లో ఇంకేం ప్రొవిజన్స్ ఉన్నాయి, మనం ఇంకేం నేర్చుకోవచ్చు? ఎస్ అండి. సో వీ హ్యావ్ సమ్ అదర్ ప్రొవిజన్స్ ఆల్సో దేర్. హ్యావ్ ఎ లుక్ మై డియర్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వాట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మన కాన్స్టిట్యూషన్కి వేరియస్ అమెండ్మెంట్స్ జరిగినాయి. అంటే చాలా రకాలైన సిన్స్ 1951 నుంచి 1951 నుంచి చాలా రకాల అమెండ్మెంట్స్ జరిగినాయి. ఆ అమెండ్మెంట్స్ ప్రకారం ఏం చేసినాయి, ఆ అమెండ్మెంట్స్ అన్నీ కలిసి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని, కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ని డిలీట్ చేసినాయి. ఓకేనా, కొన్ని ఆర్టికల్స్ డిలీట్ చేసినాయి. ఒక పార్ట్ 7 అని ఉంటుంది, ఆ పార్ట్ 7ని కూడా డిలీట్ చేసినాయి. ఓకే, సో డిలీటెడ్ అబౌట్ 20 అండి, 20 ఆర్టికల్స్ని డిలీట్ చేసినాయి. అదేవిధంగా ఒక పార్ట్ 7వ పార్ట్ ఉంటుంది, ఆ 7వ పార్ట్ని కూడా డిలీట్ చేసింది. రైట్. మరి కొన్ని డిలీట్ చేసింది, కొన్ని ఆర్టికల్స్ని యాడ్ చేసింది, కొన్ని పార్ట్స్ని యాడ్ చేసింది, కొన్ని షెడ్యూల్స్ని కూడా యాడ్ చేసింది. ఓకేనా, రైట్. అది చూద్దాం. ఇక్కడ డిలీట్ అయినాయి, ఇవి యాడెడ్. ఏం యాడ్ చేసింది? అప్రాక్సిమేట్లీ ఒక 95 అధికారులను యాడ్ చేసింది. అదేవిధంగా 4 పార్ట్లు ఉంటాయి మనకి. ఆ పార్ట్స్ ఏంటి అండి? 4A 14A, 4A అండ్ 14A అండ్ 9A అండ్ 9B. ఈ యొక్క పార్ట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 షెడ్యూల్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ 4 షెడ్యూల్స్ ఏంటి? 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్, వీటిని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా మన రాజ్యాంగంలో చాలా రకాలైన ఈ యొక్క రాజ్యాంగ సవరణల వల్ల కొన్ని ఆర్టికల్స్ డిలీట్ అయినాయి, కొన్ని ఆర్టికల్స్ యాడ్ అయినాయి, కొన్ని షెడ్యూల్స్ పోయినాయి. అంటే కొన్ని షెడ్యూల్స్ యాడ్ అయినాయి, కొన్ని పార్ట్ పోయింది, మన కొన్ని పార్ట్స్ యాడ్ కావడం జరిగింది. సో ఇది ఇక్కడ జరిగిన ముచ్చట. అయితే మనం నెక్స్ట్ ఏంటి సార్? ఓకే, మీరు బాగానే చెప్పారు. ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి కదా, గిన్ని గనం ఆర్టికల్స్, గిన్ని గనం షెడ్యూల్స్, ఏంది సార్ ఈ పంచాయతీ అంతా? 395, ఇన్ని పార్ట్స్ ఏంటి? My dear friends, you are looking that. That's why I said Indian constitution is lengthiest constitution. If you look at the USA, అమెరికా రాజ్యాంగాన్ని తీసుకున్నట్లయితే మీరు అక్కడ ఓన్లీ 7 అధికరణలు ఉంటాయండి, 7 అధికరణలు ఉంటాయి. అదేవిధంగా కెనడా రాజ్యాంగాన్ని తీసుకున్నట్లయితే 147 అండి, 147 అధికరణలు మనం చూడవచ్చు. అదేవిధంగా మనకి ఆస్ట్రేలియాలో 128 ఉంటాయి, ఆస్ట్రేలియాలో 128 అండ్ చైనాలో అయితే 138 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే మన దాంట్లో 395, అమెరికాలో 7, ఆస్ట్రేలియాలో 128, చైనాలో 138, కెనడాలో 147. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది వై వీఆర్ కాలింగ్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇన్ని ఆర్టికల్స్ మన దాంట్లో ఉన్నాయి కాబట్టి మనకున్న ఆర్టికల్స్ మీరు ఎక్కడ చూసినా ఏ దేశ రాజ్యాంగంలో చూసినా అన్ని ఆర్టికల్స్ లేవు. రైటా? ఓకే సార్, ఇప్పటిదాకా ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంత పెట్టుకున్నాం, ఇంత ఉంది అన్నీ చెప్తున్నారు కదా, మరి ఇన్ని ఆర్టికల్స్ ఎందుకు ఉన్నాయి సార్? ఎందుకు ఉన్నాయంటే అది ఇప్పుడు చూద్దాం మనం. వాట్ 4 factors made our constitution elephantized size. You can see that here picture, elephant picture. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలిఫెంట్ సైజ్లో ఉంది. ఆ ఎలిఫెంట్ సైజ్లో ఉండడానికి కారణం ఏంటి అంటే 4 కారణాలు ఉన్నాయండి, 4 factors ఉన్నాయి. ఆ 4 factors ఏంటి? మన రాజ్యాంగం ఈ సైజ్లో ఎలిఫెంటైన్ సైజ్లో ఉండడానికి 4 factors. ఫస్ట్ ఇస్ ద మనకి జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అండి. ఓకేనా, జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ యొక్క జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అవర్ ఇండియా ఈజ్ ఎ వాస్ట్నెస్. మన ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ అండ్ ఇట్ హ్యాస్ ద హ్యూజ్ డైవర్సిటీ. పెద్దది మళ్ళీ వైవిధ్యమైనది. కాబట్టి ఈ యొక్క పెద్దదానికి అనుగుణంగా, ఆ వైవిధ్యానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రాయాల్సి వచ్చింది. అందుకే కొంచెం అనేది పెద్దగా ఉంది. ఓకేనా, సో జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్. హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? హిస్టారికల్ ఫ్యాక్టర్స్ గైస్, వెరీ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ డన్ టు అవర్ కాన్స్టిట్యూషన్, వాజ్ డన్ బై అవర్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ 1935 యాక్ట్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో, భారత ప్రభుత్వ చట్టం 1935, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన యొక్క రాజ్యాంగం పైన చాలా ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 250 ప్రొవిజన్స్ ఈ యొక్క చట్టం నుంచి మన రాజ్యాంగంలోనికి తీసుకోవడం జరిగింది. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని 1935 యాక్ట్ చేసింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ సింగిల్ కాన్స్టిట్యూషన్. అవును, మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది.
వీ హ్యావ్ ఏ ఏక రాజ్యాంగం, అంటే స్టేట్స్కి సపరేట్ రాజ్యాంగము, సెంటర్కి సపరేట్ రాజ్యాంగము లేదు, సెంటర్కి స్టేట్కి అన్నిటికీ కలిపి ఒకటే ఒక రాజ్యాంగం ఉంది. ఆ సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఇంత, అంటే మన కాన్స్టిట్యూషన్ ఇంత పెద్దగా అవ్వడానికి అది ఒక కారణము. నెక్స్ట్ డామినెన్స్ ఆఫ్ ది లీగల్ ల్యూమినరీస్. డామినెన్స్ ఆఫ్ ది లీగల్ ల్యూమినరీస్ అంటే ఏంటండి, ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, సిఏ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే రాజ్యాంగ పరిషత్తులో లీగల్ ల్యూమినరీస్ అంటే ఎవరు, లీగల్ ఎక్స్పర్ట్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫేమస్ లాయర్స్ ఉన్నారంట, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారంట. ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండడం అనేది కూడా మన రాజ్యాంగం అనేది ఇంత పెద్దగా ఉండడానికి ఒక కారణం. ఈ 4 అంశాలు అనేవి మన రాజ్యాంగాన్ని ఒక ఎలిఫంటైన్ సైజులో, ఒక ఏనుగు లాంటి పెద్ద భారీ ఆకృతిలో కనిపించడానికి కారణం ఏంటి అంటే ఈ 4 పాయింట్స్. అదేవిధంగా ఇంకేంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకేంటో తెలుసా, దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్ నాట్ ఓన్లీ హ్యావింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. ఓకేనా, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటండి, అంటే పరిపాలనకి సంబంధించిన ప్రాథమిక అంశాలని మాత్రమే మన రాజ్యాంగం కలిగి లేదండి, దీన్ని మాత్రమే కలిగి లేదు. వీటితో పాటుగా ఇట్ ఆల్సో కంటైన్స్ ద డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఉంది, డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మన యొక్క రాజ్యాంగంలో డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నెన్స్తో పాటుగా డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇక అవి ఉన్నాయి, అవన్నీ రాయాలంటే ఇన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, అందుకే ఇంత పెద్దగా వచ్చింది, అందుకే ఎలిఫెంటైన్ సైజ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ పెద్దగా ఉండడానికి కారణాలు. రైట్ అండి, వెరీ గుడ్, సూపర్. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఫాలో అవ్వండి. చలో నెక్స్ట్, లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన లాస్ట్ స్లైడ్ ఇది. ఈ స్లైడ్లో మనం ఎవరి గురించి మాట్లాడదాం, ఇంతకుముందు ఎర్స్ట్ వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, అంటే పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మాట్లాడదాం. 2019 వరకు, లైక్ టిల్ 2019 జమ్మూ కాశ్మీర్ వాజ్ ఎంజాయింగ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, జమ్మూ కాశ్మీర్కి 2019 వరకు ఓన్ కాన్స్టిట్యూషన్ ఎంజాయ్ చేస్తుంది. అంటే ఏంటి, ద స్పెషల్ స్టేటస్ వాజ్ గివెన్ బై ద జమ్మూ కాశ్మీర్ అండర్ ఆర్టికల్ 370. సో ఈ యొక్క అండర్ ఆర్టికల్ 370 ద్వారా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ని మంచిగా, ఐ హ్యావ్ స్పెషల్ స్టేటస్, ఐఎమ్ ఎంజాయింగ్ మై స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ చేస్తుంది. ఇక 2019లో ఏమైంది అంటే, యువర్ ఎంజాయింగ్ స్పెషల్ స్టేటస్, అచ్చా ఓకే ఠీకే, సో విల్ డూ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ ఏంటి, సో 2019 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండి, 2019 ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఉత్తర్వు. ఆ ఉత్తర్వు ఏంటి, ద కాన్స్టిట్యూషన్ దట్ అప్లికబుల్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్డర్ 2019. ఓకే, సో ద కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్డర్ 2019. ఇది ఏం చేసింది ఈ యొక్క ఆర్డరు, దిస్ ఆర్డర్ అబాలిష్డ్ ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ప్రకారం ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క అప్లికేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో 2019 ఇది క్యాన్సిల్ చేసింది, రద్దు చేసింది. సాల్తీ నీ స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి తీసేసింది. తీసిన తర్వాతకి అంతకుముందు ఏమి ఇచ్చింది, ఏ ఆర్డర్ ప్రకారం దానికి ఉంటుందంటే, అప్పుడు ద కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్డర్ 1954 ఉంటుండే. ఆ 54తో అది ఎంజాయ్ చేస్తుండే. అయితే ఇది వచ్చేసి ఏం చేసింది, ఈ యొక్క ఆర్డర్ని సూపర్సీడ్ చేసింది. అంటే ఈ యొక్క ఆర్డర్ని దాన్ని అధిగమించి ఈ యొక్క 1954 ఆర్డర్ని పక్కన పెట్టి ఈ ఆర్డర్ పట్టుకొచ్చి నీ స్పెషల్ స్టేటస్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి, ఇంకా 2019 ఆర్డర్ ఏం చెప్పింది అంటే, ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నవ్ ఆన్వర్డ్స్ అప్లైస్ టు ద జమ్మూ కాశ్మీర్ ఆల్సో అని చెప్పిందండి. సో 2019 ఆర్డర్ ఎక్స్టెండెడ్ అంటే విస్తరించింది. ఏం విస్తరించింది, ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టి అంటే రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు, అన్ని ప్రొవిజన్స్ ఇప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవుతాయి, వర్తిస్తాయి అని చెప్పింది. రైట్, బాగానే ఉంది. మళ్ళీ తర్వాతకి ఏమైంది, 2019లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందండి. సో 2019 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అదేం చేసింది, జమ్మూ కాశ్మీర్ని బైఫెరికేట్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఎల్ అంటే లడాక్, అట్లా బైఫెరికేట్ చేసిందండి. ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 బైఫెరికేటెడ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. అంటే పూర్వపు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని బైఫెరికేట్ చేసి ఒకటేమో యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా ఒకటి మార్చింది, అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్, అట్లా 2 యూటీలను చేయడం జరిగింది. ఓకే, సో
యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. సో ఇట్లండి, ఇది మనకి లెంతియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రొవిజన్స్, ఆల్ దోస్ ఆర్ మెన్షన్ ఇన్ ద లక్ష్మీకాంత్ పాలిటీ బుక్, రైట్. అండ్ నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఓకేనా, అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వేరియస్ సోర్సెస్ నుంచి మన కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నాం. ఎస్ అండి, యు నో వాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ప్రొవిజన్స్, మన భారత రాజ్యాంగంలోని ప్రొవిజన్స్ మనం బారో తీసుకున్నాం. ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? మై డియర్ ఫ్రెండ్స్, మెనీ అదర్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్లో ఉన్న ఇతర కాన్స్టిట్యూషన్స్తో పాటుగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకేనా, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద, ఇంతకుముందు మీకు చెప్పినట్లు, దట్ ఈస్ వేరియస్ అదర్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇక్కడ నుంచి మనం రాజ్యాంగంలోని అంటే మన దేశ రాజ్యాంగ ప్రొవిజన్స్ మనం ఇడికలు పట్టుకొచ్చుకున్నాం అని చెప్పినాం. అయితే ఇక్కడ ఏం తెలుసా, చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఊకోవా మీద ఒక అతుకుల బొంత అని చెప్పేసి ఒక ఆయన చెప్పిండు. ఇట్లా క్రిటిసిజం అనేది వస్తుంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. అప్పుడు అంబేద్కర్ గారు గట్టిగా ఇచ్చిపడేశారు. వాట్ ఇచ్చిపడేయడం, విచ్ మీన్స్ వాట్, అంబేద్కర్ ప్రౌడ్లీ అక్యుములేటెడ్, ప్రౌడ్లీ రికగ్నైజ్డ్. అంబేద్కర్ గారు చెప్పారండి, ప్రౌడ్లీ రికగ్నైజ్. అరే భాయ్ ఊకో గమ్మునుండును, ఏం గమ్మునుండాలి సార్, గమ్మునుండు. మంచి ఎక్కడ ఉంటే గాడికలు పట్టుకొచ్చుకుంటాం, తప్పేంది, ఆడ మంచి ఉంది తెచ్చుకున్నాం, తప్పేంది అని చెప్పి అంబేద్కర్ ప్రౌడ్లీ అక్యుములేటెడ్ Indian Constitution has been written or Indian Constitution has been settled after ransacking the all known constitutions of the world అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండండి. హ్యావ్ ఎ లుక్ హియర్. సో Indian Constitution has been written after ransacking of the all known constitutions in the world. అంటే ఏంటి? అవును, భారత రాజ్యాంగాన్ని మేము అంటే ప్రపంచంలో ఉన్న ఇతర అన్ని దేశాల రాజ్యాంగాలని కొల్లగొట్టి మా రాజ్యాంగాన్ని మేము రాసుకున్నాం. నేను దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, నేను దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మంచి ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి తీసుకున్నాం. ఆ మంచిలో కూడా మా దేశానికి ఏ మంచి అయితే బాగుంటుందో అంత మంచిని తీసుకున్నాం. దాంట్లో తప్పేంది, మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అని ఈ యొక్క వేరియస్ ఎవరైతే తీసుకున్నారు అంటున్నారో వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ ఆన్సర్ని అంబేద్కర్ గారు ఇచ్చి పడేశారు అనమాట. ఓకేనా. సో ర్యాన్సాకింగ్ అంటే స్టీలింగ్ అండి, అంటే స్టీల్ చేయడము లేదా సెర్చ్ చేయడము. అంటే వివిధ దేశాల్లో చాలా రాజ్యాంగాలని సెర్చ్ చేసి స్టీల్ చేసి సో కొల్లగొట్టి మన రాజ్యాంగాన్ని రాసేందుకు నేను చాలా గర్వపడుతున్నా, నేను చాలా సంతోషపడుతున్నా అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ యొక్క క్రిటిసైజర్కి గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. క్లియర్, రైట్. సో ఇది దీనికి సంబంధించింది. అయితే యునో వాట్ గైస్, ఇప్పుడు మనం ఈ యొక్క డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్లో మనం 3 అంశాలను గట్టిగా మాట్లాడుకోవాలి. ఒకటి, రాజ్యాంగంలో మనకి స్ట్రక్చరల్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఫిలసాఫికల్ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పొలిటికల్ పార్ట్ ఉంటుంది. ఓకేనా, స్ట్రక్చరల్ పార్ట్, ఫిలసాఫికల్ పార్ట్, పొలిటికల్ పార్ట్, రైట్. ఫస్ట్ మనం స్ట్రక్చరల్ పార్ట్. ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ది స్ట్రక్చరల్ పార్ట్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఓకేనా. సో భారత రాజ్యాంగంలో ఉన్న నిర్మాణాత్మకమైన భాగం ఏదైతే ఉందో ఆ నిర్మాణాత్మకమైన భాగాన్ని మనం డిరైవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్ట్రక్చరల్ పార్ట్ని మనం తీసుకున్నాం. రైట్ సార్, ఇది ఓకే. బట్ వాట్ అబౌట్ ఫిలాసఫికల్ పార్ట్? ఫిలాసఫికల్ పార్ట్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ప్రాథమిక హక్కులు, విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫండమెంటల్ రైట్స్, అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు. ఈ యొక్క ఫిలాసఫికల్ పార్ట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మేజర్లీ అమెరికా అండ్ ఐర్లాండ్. ఓకే, సో ఫిలాసఫికల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వీటిని మనం అమెరికా అండ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద ఫిలాసఫికల్ పార్ట్. అండ్ వాట్ అబౌట్ పొలిటికల్ పార్ట్ సార్? సో పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకే, సో పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఉన్న రాజకీయ పరమైన భాగం ఏదైతే ఉందో దాన్ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తీసుకున్నామండి. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ మనల్ని రూల్ చేసే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో క్యాబినెట్ రూలింగ్ ప్రిన్సిపల్ కావచ్చు. అదేవిధంగా ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కావచ్చు. ఇవన్నీ మనకి పొలిటికల్ పార్ట్ కిందకి వస్తాయి. ఈ పొలిటికల్ పార్ట్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. క్లియర్, రైట్, ఫెంటాస్టిక్. చలో, సో ఇంకా దీంట్లో మనకి ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. సో వాటిని కూడా మనం ఇక్కడ చూద్దాం.
సో ఇంకా అంటే సార్ స్ట్రక్చరల్ పార్ట్ ఓకే, ఫిలాసఫికల్ పార్ట్ ఓకే, పొలిటికల్ పార్ట్ ఓకే, ఇంకా వేరే వేరే నిబంధనలు కూడా ఉన్నాయి కదా. ఎస్ అండి, కొన్ని నిబంధనలు కెనడా నుంచి తెచ్చుకున్నాం, కొన్ని మనం జర్మనీ నుంచి తెచ్చుకున్నాం, అదేవిధంగా ఏదైతే ఆస్ట్రేలియా ఉందో ఆస్ట్రేలియా నుంచి, ఫ్రాన్స్ ఉంటే ఫ్రాన్స్ నుంచి, సౌత్ ఆఫ్రికా ఉంటే సౌత్ ఆఫ్రికా నుంచి, జపాన్ నుంచి, అట్లా ఇంకా వేరే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. సో కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్, రష్యా నుంచి, ఫ్రాన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ జపాన్, ఇట్లా మనం తెచ్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అవర్ కాన్స్టిట్యూషన్ లైక్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అండి, అంటే స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, మన రాజ్యాంగం పైన బాగా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంది. అదేవిధంగా మన రాజ్యాంగానికి మెటీరియల్ సోర్స్ ఏంటి, మెటీరియల్ సోర్స్ అంటే ఏంటండి, అంటే స్టార్టింగ్ పాయింట్ రిసోర్స్ ఏంటి, అసలు మన రాజ్యాంగానికి రిసోర్స్ ఏంటి. అదేవిధంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే మన రాజ్యాంగానికి స్టార్టింగ్ పాయింట్ అండ్ రిసోర్స్ కావచ్చు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా, రైట్ అండి. సో మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మెటీరియల్ సోర్స్, మెటీరియల్ సోర్స్ అంటే ఏంటండి, అంటే స్టార్టింగ్ పాయింట్ అండి, స్టార్టింగ్ పాయింట్ మన రాజ్యాంగానికి స్టార్టింగ్ పాయింట్ ఏది అంటే దట్ ఈస్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అంటే ఏం తీసుకున్నాం సార్, స్టార్టింగ్ పాయింట్ అంటున్నారు, మెటీరియల్ సోర్స్ అంటున్నారు, ఏం తీసుకున్నారు అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఫెడరల్ స్కీమ్ లేదా ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఫెడరల్ స్ట్రక్చర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా, సో ఫెడరల్ స్కీమ్ కావచ్చు, జ్యుడిషియరీ, గవర్నర్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, పీసీఎస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, మోస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇవన్నీ మనం 1935 భారత ప్రభుత్వ చట్టం దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ యు నో వాట్, ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ 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 ఐడెంటికల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ వీ కెన్ సీ ద బేర్ రిజంబల్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ యొక్క 1935 చట్టాన్ని మనం ఏమంటామంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆర్ ఐడెంటికల్. అంటే 1935 చట్టంలో ఉన్న హాఫ్ ఆఫ్ ద నిబంధనలు ఏవైతే ఉంటాయో సేమ్ రాజ్యాంగంలో మనకి ఒక నకలు లాగా, ఒక కాపీ లాగా కనిపిస్తుంది. అందుకే మనకి భారత రాజ్యాంగానికి ఒక కాపీ వంటిది, ఒక నకలు వంటిది 1935 యాక్ట్. అట్లనే ఇట్ ఈస్ వెరీ రిజంబల్స్, బేర్ అంటే క్లోజ్ రిజంబల్స్ టు ద యాక్ట్ ఆఫ్ 1935. సో చాలా సిమిలారిటీ అండి, సిమిలర్ లుక్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద 1935 and if you look at our constitution, both will get the similar looks. అట్లా మనకి కనిపిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ద డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండి. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్ అండ్ టుమారో మనం నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే మనం బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ ఉందో అక్కడి నుంచి మనం మాట్లాడుకుందాం. క్లియరా, రైట్ అండి.